తానిచ్చిన వివరణకు క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కొండా మురళి. తనపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ అయ్యారో వారికే తెలుసన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీకి వచ్చిన ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ భేటీకి తానే వచ్చానని, తనను ఎవరు పిలవలేదు అంటున్న కొండా మురళితో మా ప్రతినిధి రాకేష్ మాట్లాడారు. మురళి ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఇప్పటికి 2 సార్లు వచ్చారు కమిటీ ముందు. చెప్పినా కదా, 2 సార్లు గాంధీ భవన్ కోసం వచ్చిన. గాంధీ భవన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్ రావాల్సిన హక్కు నాకుంది. మళ్ళీ రావణ పిలిచింది కాబట్టి రావడం జరిగింది. ఏడ కూడా ఇబ్బంది లేదు, చాలా బాగుంది. రేపు కలిసి పని చేస్తాం. రేపు వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్సీగా గెలిపిస్తాం. మొత్తం మీరు ఎమ్మెల్యే దాదాపుగా 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళని స్థానిక ఎన్నికల్లో ముందుండి నడిపిస్తారా? మీరు కమిటీని కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు మాట్లాడట్లేదు అనే చర్చ జరుగుతుంది, ఏం చెప్తారు? పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నా అన్నాక ఎవరైనా సైలెంట్ అవుతారు, కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్ అయి ఉంటారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలందరినీ కూడా కలుపుకొని పోతామని చెప్తూనే ఖచ్చితంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాల గెలుపుకు కృషి చేస్తామంటూ కూడా కొండా మురళి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ క్రాంతి, రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.